టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కుమరయ్య ఈ మేరకు గోదావరి ఖనిలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరిచి యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలేశాయని, కార్మికుల కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు, కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు తేదీ 28/8/2025 రోజున బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి హెచ్ఓడీలకు వినతి పత్రాలు సమర్పించుట, తేదీ 29/8/2025 రోజున అన్ని ఏరియాల చీములకు వినతి పత్రాలు సమర్పించుట, తేదీ 2/9/2025 రోజున సాయంత్రం 3:30 కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా. ఈ సమయంలో టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, ఆర్జీ1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, కేంద్ర నాయకులు జావేద్ పాషా, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, దూట శేషగిరి, బ్రాంచ్ నాయకులు కోండ్ర అంజయ్య, కలతర్ రెడ్డి, మాసాడి సాయి చరణ్, పిట్ సెక్రటరీలు జనగామ మల్లేష్, అడ్డగట్ల గోపి, పులిపాక శంకర్, అప్సర్ పాషా, మురళి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర కార్యవర్గము మరియు కోల్ బెల్ట్ ప్రాంత మాజీ ఎమ్మెల్యే అందరితో ఒక సమావేశం నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశంలో సింగరేణిలో ఒక ఉన్న సమస్యల మీద ఒక పోరాట రూపం చేయాలని నిర్ణయించుకున్నాము. సింగరేణి కార్మికులు పెనమీ నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్యవర్గంలో నిర్ణయించి పోరాటాలు చేయాలని నిర్ణయించినాము. దీంట్లో భాగంగానే 28 తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపైన డిపార్ట్మెంట్లపైన నల్ల బ్యాడ్లతో నిరసన తెలియజేసి అక్కడున్న హెచ్ఓడీలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 29 తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న జిఎం కార్యాలయం ముందు కూడా మాస్ మెమోరాండము ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. చివరిగా 2 తారీఖు నాడు కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఏవైతే పేర్కొన్న సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సింగరేణి కార్మికవర్గం అంతా కూడా హాజరై ఏదైతే ఐఐటీస్లు చేతగాని తనం వల్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక నిర్ణయానికి వచ్చి సిఎండిఎండి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దశల వారి పోరాటాలను కూడా ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికవర్గం అంతా కూడా రేపు కొత్తగూడెం 2 తారీఖు నాడు ఈ ఆందోళన పోరాటంలో పాల్గొనడానికి చిన్న మాట బకాయిలు పెరిగిపోయినాయని గ్లోబల్ ప్రచారం నిర్వహించి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన దిగ్మతి పోసిండ్రు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు. ఇవాళ మేము దిగిపోయినాడు కేవలం 26,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈ 20 నెలల కాలంలో 42,000 కోట్ల రూపాయలు సింగరేణికి కేటాయించాలని లిఖితపూర్వకంగా మొన్న లోకసభలో స్పష్టం చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థను రక్షించాలని ఉంటే కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసి తక్షణమే సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని ఈ సందర్భంగా టీబీజీకే డిమాండ్ చేస్తూ ఉన్నది. దానికి కనుక వెనుకంజ వేసినా అవి ఇప్పించలేకపోయినా ఇవాళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు తిరగడం కష్టసాధ్యమైందని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకునేది కంపెనీ ఇవాళ 3 సంవత్సరాలు ఒకే ఏరియాలో ఉన్న వాళ్ళను, 3 సంవత్సరాల అనుభవం లేని వాళ్ళను, సర్వీస్ లేని వాళ్ళను చేయం, రకరకాల కుర్రీలు పెడతా ఉన్నది. పాత ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఇవాళ టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్మికులకు వైద్యం మెరుగైంది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నది. మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించాలి. 36 ప్రతి కార్మికుడిని 2 సార్లు మెడికల్ బోర్డుకు పోయే విధంగా ఇవాళ 2 ఏళ్ల ముందు పిలిచి ఫిట్ అయితే వాడు మళ్ళోసారి వారికి అవకాశం లేకుండా పోతుంది. అట్లా కాకుండా 2వ దఫా కూడా అవకాశం ఇవ్వాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. వీటన్నిటిపైన కార్మికులు కదిలి వచ్చి ఇవాళ యాజమాన్యానికి తమ నిరసన తెలపాలని ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.